రాయి తీసి ఆయన ఏం చేసినాడు, తలగడగా పెట్టుకున్నాడు. తలగడగా పెట్టుకున్నప్పుడు రాత్రి ఏం విజన్ వచ్చింది యాకోబుకి? ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతూ ఉన్నాయి. ఇది దేనికి సాదృశ్యం తెలుసా? ఇది సిలువకు గుర్తు. ఆనాడే పాత నిబంధన కాలంలోనే యెహోవా దేవుడే యేసుక్రీస్తు పుట్టక ముందే సిలువను పుట్టించినాడు. అది చాలా మందికి తెలియదు. బిబ్లికల్ జ్ఞానాన్ని మనం గమనించినట్లయితే, వేదాంత సిద్ధాంతం ప్రకారం మనం చూసినట్లయితే, ఆనాడు యాకోబుకి కలిగినటువంటి దర్శనంలో ఒక నిచ్చెన ఏర్పడి భూలోకం నుండి పరలోకం నుండి దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. తెల్లారు లేసి ఏం చేస్తున్నాడు ఆయన? తలగడగా పెట్టుకున్నట్టు ఆ రాయను తీసి దాని మీద నూనె పోసి, ఇది భయంకరమైనటువంటి ప్రదేశం అని చెప్పి దానికి బేతేల్ అని పేరు పెట్టినాడు. బేతేల్ అంటే ఏమిటి? దేవుని యొక్క మందిరం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఆదిలోనే ఈ ఆదాం అవ్వను సృష్టించినటువంటి మొదట్లోనే దేవుడి ప్రణాళిక ఏముంది అని అంటే, మానవులను రక్షించడానికి నా కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపిస్తా. నా కుమారుడు శిలువ మీద మరణిస్తాడు. శిలువ ద్వారా ఆయన తన రక్తాన్ని కారుస్తాడు. శిలువ ద్వారా మానవాళిని ఆయన రక్షిస్తాడు. కాబట్టి ఈ శిలువ రక్షణకు గుర్తై ఉన్నది. భూలోకానికి పరలోకానికి వేయబడినటువంటి ఇది ఆధ్యాత్మిక పరమైనటువంటి నిచ్చెన అని దేవుడు ఆనాడే చేస్తున్నాడు. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఏం చేసినారు? దేవుడు పిలుస్తూ ఉంటే వాళ్ళు రాటలేదు. అరే ఏమయ్యా, ప్రతిరోజు నేను పిలిచినప్పుడు మీరు చాలా ఆనందంగా వచ్చేవారు, ఇప్పుడు ఎందుకు రాటలేదు అని అంటే, అప్పుడు ఆయన ఆదాం ఏమంటాడు? ప్రభా, నువ్వు వచ్చి పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను. నువ్వు దిగంబరం అని ఎవడు చెప్పినాడు? అప్పుడు అవ్వ మీద నెడతాడు. అవ్వను అడిగినప్పుడు అవ్వ ఏం చేస్తుంది? స్వామి మీద చెప్తుంది. అయితే ఈ దిగంబర అన్నటువంటిది అది ఒక రకమైనటువంటి పాపం. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? మీరు ఆజ్ఞని మీరినారు కాబట్టి ఈ పరిశుద్ధ స్థలంలో ఉండడానికి లేదని వాళ్ళని బయటికి పంపేశాడు. అయితే బయటికి పంపించాడు, వాళ్ళ బత్తెలో పోతే ఎట్లాగా? వాళ్ళ వస్త్రాలు లేకుండా పోతే ఎట్లాగా? కాబట్టి అక్కడ వాళ్ళ వస్త్రాలు లేకుండా ఉన్నారు అని అంటే, నేను చెప్తాను బైబిల్ నాలెడ్జ్ ప్రకారము వాళ్ళు వస్త్రహీనముగా దిగంబరిగా ఉన్నారు అని అంటే వాళ్ళు సిగ్గు అన్నటువంటి పాపంలో ఉన్నారు. కాబట్టి ఆ సిగ్గు అన్నటువంటి పాపం పోతాకి ప్రభు అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఏం చేసినాడు? ఒక జంతువుని బలిచ్చినాడు. ఒక జంతువుని బలిచ్చి దాని రక్తాన్ని కార్చినాడు. దాని రక్తాన్ని ఒలికించిన తర్వాత దాని చర్మం తీసినాడు. దాని చర్మం తీసి ఆ చర్మంతో ఆదాముకి అవ్వకి వస్త్రాలు కుట్టి ఆ బట్టలు ఇచ్చిన తర్వాత ఇక బయటకు పోండి, ఇక బయటికి పోయి మీరు విస్తరించండి అని చెప్పినాడు. ఆదిలోనే ఆది దేవుడు ఏం చేస్తున్నాడంటే, మానవుని యొక్క పాపము, మానవ యొక్క సిగ్గు అన్నటువంటి పాపం పోవడానికి ఆయన ఒక బలి అర్పించి రక్తాన్ని కార్చున్నాడు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? రాబోయేటటువంటి కాలంలో ఈ ప్రపంచమంతా కూడా చాలా పాపంతో నిండిపోతుంది. దాన్ని అనేక విధాలుగా నేను శిక్షించవలసి వస్తుంది. అయినప్పటికీ వీళ్ళను రక్షించాలి అని అంటే నేనే నా కుమారుని యొక్క రూపంలో, యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలోకి వెళ్ళి నా రక్తాన్ని సిందించాలి. దానికి సాధనముగా ఎన్నుకున్నది ఏమంటే ఈ సిలువ. కాబట్టి సిలువ అంటే ఆసామాసిగా మాట్లాడడానికి వీల్లేదు. సిలువ అంటే దాన్ని ఈజీగా మాట్లాడడానికి వీల్లేదు. సిలువ అంటే ఏదో తేలిగ్గా పారేయడానికి వీల్లేదు. సిలువ చాలా పవిత్రమైనటువంటిది. సిలువ చాలా శక్తివంతమైనటువంటిది. ఈ సిలువే నిన్ను నన్ను కూడా పరలోకానికి తీసుకెళ్లేటటువంటి ఆ మార్గమై ఉన్నది అని చెప్పి, అందుకే ప్రభు నందు ప్రియమైన వారులారా, సిలువ గురించి తెలియనటువంటి వారి కాకుండా మనము దాని గురించి ఓసారి నేను బ్యాంకుకు పోయినాను. ఆ బ్యాంకులో నా ముందు ఒకడు నిలబడినాడు. ఆ నిలబడితే వాడి మెడలో సిలువ ఉంది. అప్పుడు నేనేం చేసిన, వాడు వెనకాలే ఉన్నాను కాబట్టి వాడిని ఇట్లా తిట్టినాను. వాడు ఎమరెన్స్లే, మధ్య వయసులో ఉన్నాడు. చేసిన తర్వాత ఏం సార్ నన్ను ఇట్లా కొట్టావేమి అన్నాను. అరే నిన్ను కొట్టలేదురా ఆయన, నేను తట్టాను అని అన్నా. అంటే ఏం సంగతి సార్? నీ మెడలో సిలువ ఉంది కదా,
ఎందుకు వేసుకున్నావు, ఎవరు వేశారంటే వాడు ఏమన్నాడు తెలుసా, మా అమ్మ తెచ్చేసింది సార్, ఇదేందో నాకు ఈ సిలువ అనే నాకు తెలియదు సార్ అని అన్నాడు. అప్పుడు నేనన్నా, మీ అమ్మ గుడికి పోతుందా అంటే, పోతా సార్, పాస్టర్ ఉన్నాడు సార్. మరి నువ్వు పోతావు అంటే, నేను పోను సార్ అని. ఓ పని చేయను, ఇప్పుడు బ్యాంకులో ఎవరో ఒక ఆయన కలిసి నీ మెడలో సిలువ ఉంది, ఇదేంటని అడిగితే నేను జవాబు చెప్పలేకపోయాను. మరి ఈవేళ పాస్టర్ ఇది నాకు ఎందుకు వేసావని అడిగితే దానికి ఎందుకంటే ఇక్కడ ఈ బ్యాంకులో అన్నీ చెప్పడానికి రాదు అంటే, మంచిది సార్ తప్పగా పోతాను అన్నాడు. చూడండి, ఇట్లా చాలా మంది ఉన్నారు. సిలువ మెడలు వేసుకుంటారు, సిలువ ఉంగరాల మీద వేసుకుంటారు. తర్వాత పెళ్లి అప్పుడు తప్పగా ప్రతి క్రైస్తవ మ్యారేజ్లో మరి మంగళసూత్రం మీద తప్పగా సిలువ అనేది ఉంటుంది. కానీ సిలువ యొక్క మహిమ, సిలువ యొక్క శక్తి చాలా మంది గమనించకుండా ఉన్నారు ఆ బ్యాంకులో అట్లాగా. ఇంకోటి మీకు ఎంతమంది తెలుసు, టెన్నిస్ మన భారతదేశం నుండి విజయ్ అమృతరాజు అని చెప్పి టెన్నిస్ ఆడేవాడు. ఆ టెన్నిస్ ఆడినప్పుడు ఆయన ఎంతకాలం టెన్నిస్ ఆడినాడో అంతకాలం కూడా ప్రపంచంలో ఎవడు ఆయన్ని ఓడించలేదు. ఇప్పుడున్నాడు ఆయన బ్రతికి. 2 వారాల క్రితం పేపర్లో వచ్చింది, ఆయన బాంబాయిలో స్థిరమైనాడు. యాక్చువల్ ఆయన మలయాళి, అయితే బాంబాయిలో స్థిరమైనాడు. నేను చాలా చూస్తుండేవాడిని. అయితే ఆయన ఎందుకు, ఆయన ఆడినంత కాలం కూడా ఆయనే వరల్డ్ ఛాంపియన్, కానీ రెండో వాడు ఎవడు గెలవలేదు. ఎందుకు గెలిచాడో తెలుసా, ఆయన మెడలో సిలువ ఉన్నది. ఆయన మెడలో సిలువ ఉండి ఆయన ఏం చేసేవాడు తెలుసా, షాట్ కొట్టినప్పుడల్లా ఆ సిలువను ముద్దు పెట్టుకునేవాడు. షాట్ కొట్టినప్పుడల్లా, పాయింట్ వచ్చినప్పుడల్లా ఆయన సిలువను ముద్దు పెట్టి ఉన్నాడు. అంటే ఏమిటి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే నా మెడలో ఉన్న సిలువే నాకు విజయాన్ని ఇస్తుంది అని చెప్పి ఆయన నమ్మినాడు. కాబట్టి ఆ విధంగా ఆయన ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు కూడా మొన్న క్రికెట్, మొన్న కూడా క్రికెట్ అయింది. ఈ క్రికెట్ అయినాడు 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు అయ్యాయి. అన్ని మ్యాచ్ల్లో గెలిపించినాడు ఎవడో తెలుసా, సంజు శాంసన్. ఈ సంజు శాంసన్ వల్లే మొన్న మన ఇండియా టీము మొత్తం 3 టీముల్లో గెలిచి ఫైనల్కి వచ్చినాడు. రాగానే వాడిని ఎత్తుకుని మన భారతీయులు అంతా ఏం చేసినారు, అయ్యా నీ వల్ల మేము గెలిచాము, నీ వల్లే భారతదేశానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వాడు పైకి చేసి. మీరు ఎంతమంది గమనించారు, ఈ సంజు శాంసన్ యొక్క మెడలో సిలువ ఉంటుంది. కాబట్టి ఆయన రాకముందు తప్పక ప్రార్థన చేస్తుంటాడు. ఆ సిలువ శక్తి వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పి నేను అబ్జర్వ్ చేసి మీకు చెప్తూ ఉన్నాను. ఈ విధంగా చెప్పాలని అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి, మళ్ళా చాలా కాలయాపన అవుతుంది. కాబట్టి ఈ కొన్ని విషయాలు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, సిలువను కూర్చున్నటువంటి వార్త నశించేటోడికి అది వెరుతా, అదేమున్నదిలే, సిలువ అంటే వాటి అడ్డంగా ఉంది, వాటి నిలువదు కాదు. అది ఈ సిలువ అంటే క్రైస్తవ విశ్వాసి ప్రపంచంలో ఉన్న పాపిని రక్షించినటువంటి సాధనమై ఉన్నది. పరలోకానికి తీసుకెళ్ళడానికి అది మార్గాన్ని ఇచ్చినటువంటిది. సిలువ అంటే, సిలువలో ప్రభు కార్చినటువంటి ఆ రక్తమే నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ భాగ్యాన్ని ఇచ్చినారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సిలువేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిచయాలు కానీ, మూర్ఖులు ఏమనుకున్నారో తెలుసా, మాకు మా జీవితానికి మా పథకాలకే అడ్డం వచ్చేటోడిని మేము చంపేశాం. అదే వాళ్ళు చాలా సంతోషించినారు. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళకేమంటే ప్రణాళికలో, దేవుని యొక్క ప్రణాళికలో మానవుని రక్షించడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ శిలువలో మరణిస్తేనే వానికి మోక్షం వస్తుంది అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గమనించలేక వాళ్ళు ఏం చేసినారు అంటే, మాకు అడ్డొస్తున్నాడు, వ్యాపారం చేయొద్దు అంటాడు, తర్వాత ప్రార్థన చేయొద్దు అంటాడు, తర్వాత గుడిలో ఏమి కూడా అమ్మొద్దు అంటాడు, తర్వాత మాకు అడ్డమడ్డం మాట్లాడుతున్నాడు. కాబట్టి వారి పీడ ఇరగడైపోయిందని ఆనాడు శాస్త్రులు, పరిచయాలు, అప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు, అప్పుడు క్రైస్తవుడు ఎవరు లేడు, ఇంకా అంతా కూడా యూదులు, వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశం ఏముందంటే, శిలువ మరణం ద్వారా మానవాళికి రక్షణ కలిగిస్తున్నాను అన్నటువంటిది. అందుకే అప్పుడు ఏం జరిగింది, అంతవరకు రాని వారు ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, దెబ్బలు కొట్టినారు. కొంతమంది స్త్రీలు మాత్రము, ప్రభు యొక్క శిష్యులు మాత్రము
మళ్ళీ మగ్దలేని మరియా, వాళ్ళ తల్లి మరియా, సలోమి, వీళ్ళు మాత్రం అక్కడ కూర్చొని ఉన్నారు. శిష్యులు మాత్రం ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా ఉన్నారు, ఆడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రాణము తండ్రి, అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు, వాళ్ళు హింసిస్తున్నా కానీ వాళ్ళు ఏంది అనేది ఆయన గుర్తుపట్టలేదు. శిలువ యొక్క విలువ ఏమిటి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి అందుకే ప్రభువు శిలువ మీద మొదటి మాటలో తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వాళ్ళకి క్షమించు అని అన్నాడు. అయితే ఎప్పుడైతే ప్రభువు శిలువలో తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించి ఆయన అప్పుడే ఎప్పుడు మరణించినాడో జరిగిందేమిటి, యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి తెర రెండు కింద చినిగిపోయింది. అంటే అంతవరకు ఏడాదికి ఒక్కసారి ప్రధాన యాజకుడు లోనకు పోయేవాడు. ప్రధాన యాజకుడు ఏడాదికి ఒక్కసారి పోయి ఆ లోనకు పోయి ఆయన జపం చేసేవాడు. అంతకుముందు ఎవడన్నా పోతే ఆకాశం నుండి అగ్ని వచ్చి వాడిని చంపేసింది. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ శిలువలో తన ప్రాణ త్యాగం చేసినాడో ఆ మహిమ ఏమైంది, శిలువ మహిమ యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ తెర పైనుండి కిందకి చినిగిపోయింది. అంటే అర్థం ఏమిటి, సామాన్యుడు కూడా దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి అనుమతి ఇచ్చినాడు అన్నమాట. కాబట్టి ప్రతి గుడిలో మనము క్రైస్తవ గుడిలో దాకా ఎవరన్నా వెళ్ళినట్లయితే నువ్వు ఎందుకు వచ్చావు, నీది ఏ కులము, నీది ఏ మతము, నీది ఏ ఊరు అని ఎవడు అడగడం. ఇంకా వాళ్ళనే కొన్ని మన సంఘాల్లో ఎవరో కొంచెం సోమరులైన కానీ వేరే సంఘాలు ఏం చేస్తారో బయట అస్సర్స్ ఉంటారు. బయట అస్సర్స్ ఉండి ఏం చేస్తారో కొత్తగా వచ్చిన వాళ్ళని లోనకి తీసుకెళ్తారు. లోనకి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఒక సీట్లో కూర్చొని పెడతారు, వాడికి వెల్కమ్ చెప్తారు. ఎందుకంటే మన దగ్గర ఉండేది ఇప్పుడు జేబీ మాన్యాలు కానీ లేకపోతే టిఆర్ ప్రకాశం కానీ వాళ్ళు బయట నిలబడి కొత్తగా పోయిన వాళ్ళని తీసుకెళ్ళేవారు. ఇక ఇప్పుడు అంత నవీన యుగం ఏమైపోయిందంటే ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఇక అది ఎవడు చేస్తాడు అన్నట్టు, వాడి తంటలు వాడు పడతాడు అన్నట్టు. అట్లా కాదు, హైదరాబాద్లో నేను చాలా జాగాలకు వెళ్తా ఈ ప్రసంగాలు చేయడానికి. ఆంధ్రాకి కూడా వెళ్తా, నేను తాడేపల్లి కూడా వెళ్తా, విజయవాడ వెళ్తా, తర్వాత హైదరాబాద్లో వెళ్తా. ఎక్కడ పిలిస్తే అక్కడ పోతాను నేను బోధ చేయడానికి. అన్ని జాగాలు పోయిన వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు. కొత్త వాళ్ళు ఉండి వెంటనే రండి సార్ అని తీసుకెళ్ళి వాడిని కూతురు పెడితే కొత్తగా పోయిన వాడు ఏమనుకుంటాడు, ఎంత మర్యాద, నేను కొత్తగా వచ్చినా వాళ్ళు నన్ను రానిస్తారా లేదా అని నేను అనుమానంతో ఉంటే వాళ్ళు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. క్రైస్తవుల యొక్క ప్రేమ ఎంత గొప్పది అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం చూసినట్లయితే శిలువ చాలా విలువైనటువంటిది. శిలువ ఏమిటి అని అంటే నిన్ను నన్ను కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక మార్గము అని చెప్పి దేవుని యొక్క వాక్యము నీకు నాకు కూడా బోధిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారులారా, 3 పాయింట్లు మీకు చెప్పి నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, నేను ముగించేస్తాను. కాబట్టి మరి ఈ శిలువపై తన కుమారుని మరణం ద్వారా సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతి వ్యక్తి యొక్క పాపాలను, బాధలను, దుఃఖాన్ని పరిష్కరించడానికి ప్రపంచంలోని ప్రతి వ్యక్తి స్థానంలో యేసుక్రీస్తు చనిపోయినాడు. ఇది మొదటి మెట్టు. రెండవది ఏమంటే శిలువలో ఉన్నటువంటి శక్తి, శిలువలో ఉన్నటువంటి మహిమ ఏమిటి అనేది ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాలి. కానీ శిలువ గురించి చాలా ఈజీగా మాత్రం, చాలా తేలిగ్గా మాత్రం మనం తీసుకోకూడదు. దాన్ని పవిత్రంగా చూడవలసి వస్తుంది, దాన్ని ఆరాధించవలసి వస్తుంది, దాన్ని ధ్యానించవలసి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము నీకు నాకు కూడా తెలియజేస్తున్నది. అందుకే శిలువను కూర్చున్నటువంటి వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. ఎవరైనా రోమా 1:16 గట్టిగా చదవండి బాబు. ఇదిగో ఇది తీసుకో, రోమా 1:16 గట్టిగా. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది.
సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను గాను. అది ఏమిటి అని అంటే దేవుని యొక్క శక్తి. కాబట్టి దేవుని యొక్క శక్తి ఉంది కాబట్టి శిలువను ఎవరైతే పవిత్రంగా చూస్తారో, శిలువను ఎవరైతే అది సింబాలిక్ ఆర్గన్ అని చెప్పి తలస్తారో, శిలువను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు నిజంగా చాలా ప్రగతి పథంలో పోతారు, సైతాను శోధన జయిస్తారు, వాళ్ళు ప్రతి విధమైన నష్టానికి దూరంగా ఉంటారు. అది నన్ను కూడా రక్షిస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము ప్రభునందు ప్రియమైన వాళ్ళారా మనకు తెలియజేస్తా ఉన్నది. అదే విధంగా మరి నిజంగా దేవుడు శిలువ ద్వారా తన శక్తిని బహిర్గతం చేస్తున్నాడు. దేవుడు ఏం చేసినాడు? అంతవరకు ఆయన మరియమ్మ కుమారుడు కాదా, యేసేపు కుమారుడు కాదా, వడ్లవాడు కాదా, తర్వాత ఈయన నజరేతులో ఉన్నటువంటి వాడు కదా, వీళ్ళ తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, వీళ్ళ అన్నదమ్ములు మనకు తెలుసు కదా అని చాలా ఈజీగా చూసుకున్నారు. కానీ ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు శిలువ ద్వారా తన శక్తిని బహిర్గతం చేసినాడు. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి క్రీస్తు శిలువలో చనిపోయినాడో, ఎప్పుడైతే ప్రభు అయినటువంటి క్రీస్తు శిలువలో 7 మాటలు పలికినాడో, అప్పుడు ఈ దేవుని యొక్క మహిమ ఏమిటి, శిలువ యొక్క శక్తి ఏమిటి అని ప్రపంచము తెలుసుకున్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మొదటి వాక్యం, ఈ వాక్యంలో ఉన్నటువంటి మొదటి పాయింట్ ఏమిటి అని అంటే దేవుడు శిలువ ద్వారా తన శక్తిని బహిర్గతం చేసినాడు. అప్పుడే యేసుక్రీస్తు మామూలు మనిషి కాదు, ఆయన దేవుడు పంపినటువంటి పరిశుద్ధుడు, ఆయన నీ స్థానంలో నా స్థానంలో ఉన్నటువంటి వాడు అని చెప్పి మనం గమనించడానికి ఆయన ఈ వాక్యము నీకు నాకు తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రెండో పాయింట్ ఏమంటే దేవుడు తన ప్రేమను శిలువపై కనపరిచినాడు. రెండో పాయింట్, దేవుడు తన ప్రేమను శిలువపై కనపరిచినాడు. రోమా 5:8 చదవండి ఎవరన్నా. రెండోది, దేవుడు తన ప్రేమను శిలువపై కనపరిచినాడు. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు ఈ శిలువ ద్వారా తన ప్రేమను తెలియజేస్తా ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అక్కడ చూడండి, ఆయన సిలువేసినప్పుడు మరియమ్మ, ఇంకో సలోమి, కొంతమంది శిష్యులు మాత్రం ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? ఆయనకు ఆపోజిట్ ఉన్నవాడు. కాబట్టి ఇంకా మనం పాపులుగా ఉన్నప్పుడే శిలువ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన ప్రేమను వెల్లడిపరిచినాడు. అందుకే మానవాళికి రావలసిన శిక్షను ప్రభు అయినటువంటి క్రీస్తు శిలువ ద్వారా పొంది నీకు నాకు మోక్షాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఇంతకంటే అదృష్టం ఎవరికి, ఇంతకంటే మహాభాగ్యం ఎవరికి? కాబట్టి ప్రభు యొక్క శిలువ ద్వారా ఎంత లాభం ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అని. ఇక మూడవది ఏమిటంటే దేవుడు శిలువపై తన మన దుఃఖాన్ని భరించాడు. మానవుడికున్న దుఃఖాన్ని శిలువ మీద ఉన్నటువంటి క్రీస్తు ఆయన తీసుకున్నాడంట. కాబట్టి ఇదేమంటే యెషయా 53:4, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనము మనకు రావలసిన శిక్ష, మనం తినవలసిన దెబ్బలు, మనం తినవలసినటువంటి తిట్లు ఏమైంది? ఆయన తీసుకున్నాడు. కాబట్టి తద్వారా నీకు నాకు కూడా స్వస్థత కలుగుతున్నది, మనల్ని రక్షించినాడు అని చెప్పి. ఇక లాస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే శిలువపై యేసు మన పాపాల శిక్షను స్వీకరించినాడు. మనకు రావలసిన పాపాల శిక్షను శిలువ మీద ఆయన
స్వీకరించినాడు. యెషయా 53:5-6లో, 1 పేతురు 2:24లో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను. యెహోవా మన అందరి దోషములను ఆయన మీద మోపినాడు. అందుకే నీకు నాకు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా రక్షణ వచ్చింది. క్రైస్తవులు అంటే రక్షింపబడిన వాళ్ళు, పాపము పరిహారం అయింది. ఎట్లు అని అంటే శిలువలో ఆయన కార్చినటువంటి ఆ పవిత్ర రక్తములో దాగి ఉన్నటువంటి మహత్తర శక్తి శైతాను శక్తులను ఓడించింది, దుష్టులను ఓడించింది, మంత్రశక్తులను ఓడించింది. నీకు నాకు ఎటువంటి కీడు రాకుండా అది కాపాడింది. కాబట్టి శిలువ రక్తమే మనల్ని రక్షించింది. కాబట్టి యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయమని మీరు ముమ్మారు అనుకుని మోకరించి ప్రార్థన చేస్తే హాయిగా నిద్రపోతారు. ఏ కీడు కూడా మీకు రాదు అని చెప్పి శిలువ శక్తి నీకు నాకు కూడా తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ శిలువ ప్రపంచంలో మానవ గడుకు ఇది కేంద్ర బిందు. మానవుడు రక్షించాలి అని అంటే నువ్వెక్కడో తీర్థయాత్రలు చేయనప్పుడు లేదు. మానవుడు రక్షించాలి అని అంటే నువ్వేదో పూజా పురస్కారాలు చేయనవసరం లేదు. మానవుడు రక్షించాలి అని అంటే నువ్వు బలియాలు అర్పించవలసిన పని లేదు. నువ్వు మానవుడు రక్షించాలి అని అంటే 10 మందిని పిలిచి ఏదో కోళ్ళనో లేకపోతే గుర్రెలనో పోయవలసిన పని లేదు. నువ్వు మానవుడిని రక్షించాలి అని అంటే శిలువే నీకు కేంద్రంగా ఉన్నది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కావాలి అని అంటే కేంద్ర బిందువు ఏముందంటే ద సెంట్రల్ పాయింట్ ఈజ్ ద క్రాస్. కాబట్టి క్రాస్ అని అంటే అన్నిలో అనుకున్నట్లు క్రాస్ అంటే ఏమున్నది, ఇది మామూలు ఫ్యాషన్కి పెట్టింది. క్రైస్తవుడు ఫ్యాషన్ కొరకు పెట్టలేదు, అది పవిత్ర కొరకు పెట్టినాడు. శిలువ పవిత్రమైనటువంటిది, శిలువ త్యాగానికి గుర్తు, శిలువ పరలోకానికి దారి, శిలువ నిన్ను నన్ను కూడా రక్షించేటటువంటి సాధనమై ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా శిలువను గురించి ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి శిలువను గురించి ఇంకా చెప్పాలని అంటే చాలా ఉంటాయి. కానీ ఇప్పటికే మరి చాలా మంది ఏం రాత్రి ఒక ఆయన నన్ను పిలిచినాడు. పిలిస్తే నేను చెప్పిన, బాబు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను వచ్చిన అరగంట సేపు కంటే ఎక్కువ ఉండలేను, నిలబడలేను, నడవలేను, తల తిరుగుతూ ఉంటుంది, కింద పడతా అంటే ఏం లేదు సార్, నువ్వు 10 నిమిషాలైనా పర్లేదు, నువ్వు రావాలని అంటే ఆయన చెప్పిన దానికంటే టయానికి వెళ్ళటానికి అప్పటికే 7:30 అయింది. లాస్ట్ ప్రార్థన చేస్తున్నారు. అరే ఇదేమయ్యా, ఇది 7:30కి లాస్ట్ ప్రార్థన అంటే డిఎస్కి ఇంకా 3 జాగాల్లో ప్రసంగం ఉన్నదంట. అరే ఆ డిఎస్ పోతే ఇంకోటి చెప్తాడు, అదేముంది ఎవరైనా నాయకులు ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నాడు డిఎస్ పాస్టర్ లేక ఆయన చెప్పడా, ఆ WCS ప్రెసిడెంట్ చెప్పదా, క్రైస్తవులు ఎవరైనా చెప్పరా? ఏమంటే నేను చూడలేదు, నేను ఆడ కూర్చున్న తర్వాత అంకుల్ గుడ్ ఈవినింగ్ అంటే, అరే డిఎస్ ఎక్కడ వచ్చిందంటే, అంకుల్ మరి ఏమైనా ఎంత జల్దీ పోతున్నావు అంటే, నాకు ఇంకా 2 ఉన్నాయి అంకుల్ అనుకుంటూ ఆయన వెళ్ళిపోయినాడు. వాళ్ళు భోజనాలు పెట్టినారు, భోజనాలు తిన్నారు, బయటపడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమంటే ఈ గ్రూపులు చేసినారు, ప్రతి గ్రూపుకి 2-3 లీడర్లు చేసినారు. ఈ లీడర్లు మరి వీళ్ళంతా కూడా వేరే వేరే ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు. కాబట్టి దేవుని మీద ఉన్న ప్రేమతో, దేవుని మీద ఉన్నటువంటి భక్తితో, మరి సంఘం మీద ఉన్నటువంటి విశ్వాసంతో వాళ్ళు ఇంటింటి దగ్గర కూడా ఈ 40 రోజులు కూడా ఈ కూటాలు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. నేను ఎంగేజ్లో ఉన్నప్పుడు చాలా 24 hours పనిచేస్తాను. నేను ఎప్పుడు అలసిపోలేదు. ఇప్పుడు నాకు 88 ఏళ్ళు. ఇంకా ఆ ఓపిక రావాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది. అయినా కానీ మరి ఎట్లా ఇమానుయేల్ లాంటి వాళ్ళు ఎవరన్నా పిలిస్తే నో అని అనకుండా చేత కాకపోయినా నేను రావడానికి సిద్ధంగా ఉంటాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన గాక. ప్రభు నాకు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఆది పురుషులు ఆదాము అవ్వ వాళ్ళు చేసినటువంటి పాపం ఆనాడే ప్రభు యొక్క శిలువకు అంకురార్పణ జరిగింది. కాబట్టి